హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినాలి అనిపించినప్పుడు ఇలా స్వీట్ పొటాటో ఇంకా వీట్ ఫ్లవర్ యూస్ చేసి బజ్జీ చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మనం చిలకడ దుంప గోధుమ పిండి యూస్ చేసి చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనే కాదు, ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. ఎందుకంటే ఇందులో బెల్లం యూస్ చేసి చేస్తాం కదా. ఈ బజ్జీ టేస్ట్ అయితే మాత్రం చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే చిలకడ దుంప ఇంకా బెల్లం యూస్ చేస్తాం కదా, స్వీట్ గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఈ బజ్జీ బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా స్వీట్ పొటాటో బజ్జీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ బజ్జీ మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చిలకడ దుంప తీసుకొని చిలకడ దుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత పైన పీల్ మొత్తం తీసేయాలి. చిన్న చిన్న డాట్లు కానీ ఎటువంటి మచ్చలు ఉన్నా కూడా చిలకడ దుంప అయితే తీసేసి తెల్లగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ చిలకడ దుంప మనకి వైట్ కలర్ అలాగే పింక్ కలర్ 2 కలర్స్ లో ఉంటుంది కదా. ఏ చిలకడ దుంప తీసుకున్నా కూడా పర్వాలేదు. చిలకడ దుంపల పైన ఎటువంటి మచ్చలు లేకుండా పీల్ చేసుకున్న తర్వాత దుంపలన్నింటినీ కూడా ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వలన మనం బజ్జీలు వేసినప్పుడు బజ్జీలు బాగా ఫ్రై అవుతాయి. చిలకడ దుంపల్ని ఇలా తురుముకున్న తర్వాత వెంటనే బజ్జీ పిండిలోకి కలిపేసుకోవాలి. లేదంటే చిలకడ దుంప కలర్ అయితే మారిపోతుంది. చూసారా, ఆల్రెడీ లైట్ గా కలర్ అయితే షేడ్ అయింది కదా. ఇలా తురుముకున్న చిలకడ దుంపని ఒక బౌల్లోకి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోవాలి. అంటే బియ్యం పిండి అంటారు కదా, అది. ఇంకా హాఫ్ కప్ అయితే బెల్లం పడుతుంది. స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మనకి బజ్జీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనం పిండి కలుపుకునేటప్పుడు వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకుంటూ ఉండండి. లేదంటే వాటర్ ఎక్కువైంది అంటే పిండి మొత్తం పలుచగా అయిపోతుంది. అప్పుడు బజ్జీ వేసుకోవడం అస్సలు సెట్ అవ్వదు. ఒకవేళ వాటర్ ఎక్కువైపోయి పిండి పలుచగా అయిపోయినా కూడా పర్వాలేదు. వాటిని అట్లు వేసుకొని తినండి, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. పిండి మనకి బజ్జీ వేసుకోవడానికి ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరీ పలుచగా ఉన్న బజ్జీ రాదు, అలానే గట్టిగా ఉన్నా కూడా బజ్జీ బాగోదు. కరెక్ట్ గా పిండి అనేది మనకి ఇలా ఉంటేనే బజ్జీ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని బజ్జీలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా పక్క పక్కన వేసుకోండి, లేదంటే బజ్జీలు అన్నీ కలిసిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. మనకి స్టవ్ ఫ్లేమ్ అనేది లో పెట్టుకోవాలి. కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత మీడియం పెట్టుకొని ఇలా బజ్జీలన్నింటినీ కూడా మాడిపోకుండా కలుపుకుంటూ తిప్పుకోవాలి. మనం పచ్చి చిలకడ దుంపని యూస్ చేసాం కదా అని చిలకడ దుంప ఉడకదు అనుకోకండి. బజ్జీ లోపల కూడా చిలకడ దుంప చాలా బాగా ఫ్రై అవుతుంది, అలాగే ఉడుకుతుంది కూడా. ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం బజ్జీలని ఫ్రై చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా బజ్జీ పిండి మొత్తం బజ్జీలు వేసుకోవాలి. మనకి బజ్జీలు వేసుకోవడం చాలా సింపుల్. మనకి బజ్జీ రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ గా మనం స్వీట్ పొటాటో వీట్ ఫ్లవర్ బజ్జీ అనేది రెడీ చేసుకోవచ్చు కదా. మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. లోపల అయితే మాత్రం ఉడకదు అని అస్సలు అనుకోకండి. లోపల చాలా బాగా ఉడుకుతుంది. అలాగే చిలకడ దుంప కూడా బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఎటువంటి ఉండలు లేకుండా బాగా ఫ్రై అయింది కదా. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.